కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది. కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు, మేకలు కొనుగోలుదారులు వస్తారు. కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు, అమ్మకందారులకు, పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు. మేకల సంత అయితే ప్రతి మంగళవారం కదిరిలో జరుగుతుందండి. ఈ సంతలో ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వాళ్ళు చాలా మంది వస్తారు, కొనుగోలు చేస్తారు, వెళ్తారండి. మంచి లాభాలు పొందండి. కదిరి రండి, కదిరి మార్కెట్ యార్డ్ను సంప్రదించండి. కదిరి మార్కెట్ యార్డ్లో మంచి మార్కెట్ జరుగుతుంది. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వస్తారు, వాళ్ళు కొనుగోలు చేస్తారండి. మంచి మార్కెట్ ఇది. ఈరోజు అయితే చాలా బిజీగా నడుస్తుంది, చాలా బిజీగా నడుస్తుందండి. 35 జత 30 జత 30 అండి. జత 30,000 ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. జత 30,000 అండి. జత 30,000 ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. జత 30,000. ఏ ఊరినా? ఎంత జత? 26,000. జత 26,000 అండి. జత 26,000కి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. జత 26,000. జత 26,000 చూడండి. ఇంకా ముందరకు పోదాము. ఎంత చెప్పినావునా? ఎంత చెప్పినా? 22,000 అండి. 22,000కి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. 22,000. చెప్పు చెప్పు కొడుగా మనోడా. వ్యాపారం అయితే జరుగుతుందండి. కితాజీ ఎంత? 16,000. ఒకటి 16,000. పెద్దాపకి ఎక్కడ పంపించినా ఈరోజు? తిరుపతి పోయినా. జత 16,500 అండి. జత 16,500 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. 16,500 కూడా రైతు అమ్మడానికి సిద్ధంగా అన్నాడు. జత 16,000 అండి. జత 16,500. జత 16,500 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. ఎంత చెప్పినప్పా? 52,000 అండి. 52,000కి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. 52,000 అండి. 52,000కి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. 52,000 అండి. 52,000 అండి. మార్కెట్లో ఇంకా కొంచెం ముందు పోయి విచారిస్తామండి. బాబు ఎంత చెప్పినామా? 30,000 జత. 3 30,000. 3 30,000 అండి. ఒకటి 10,000 10,000. అచ్చా. ఎంత చెప్పినారా? 20,000 అండి. 20,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. 20,000 అండి. ఎందుకు చెప్తారబ్బా? ఎందుకు చెప్పినారా? ఆయన ఎందుకు చెప్పినారు అని అడుగు. కొన్నారు. ఎంత కొన్నారా? ఎంత కొన్నారా? 22,000 కొన్నారండి. 22,000 జత. 22,000. ఎంతమ్మా తల్లి? ఎంత చెప్పినా? 25,000 అండి. 25,000 అమ్మడానికి మహిళా రైతు ఉంది. మహిళా గొర్రెల మేకల రైతు. 20,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉందండి. ఇంకా ఎంత చెప్పినాబ్బా? 25,000. జత 25,000 అండి. జత 25,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. జత 25,000. జత 25,000 అండి. ఎంత చెప్పినా?
22,000 అండి. 22,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. 22,000 అండి. 22,000 జత ఎంత చెప్తాపా? 12,000 అడుగుతున్నారా? 12,000 అడుగుతున్నారండి. ప్రస్తుతానికైతే మార్కెట్లో 12,000 జత 12,000 అడుగుతున్నారండి. జత 12,000 అండి. జత 12,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా జత 12,000. ఇంకా కొంచెం ముందర పోదాము. ఎంత చెప్పినారా? ఎంత చెప్పినారా? 22,000 అండి. 22,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. 22,000 అండి. 22,000 ఎంత చెప్పినారా? ఎంత చెప్తారు? 32,000. 32,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. 32,000 అండి. రైతు 32,000 అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. 32,000 అండి. 32,000. ఎంత చెప్పినారా? 25,000 జత. జత 25,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 25,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి. రైతు సిద్ధంగా ఉన్నాడు. 25,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. ఎంత జత? ఎంత చెప్పినారు జత? జత ఎంత చెప్పారా? జత ఎంత చెప్పారా? 26,000 అండి. జత 26,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 26,000. ఎంత చెప్పినారా? 12,000. ఎంత చెప్పినారప్పా? 12. ఎంత చెప్పినారు జత? 22,000తో కొన్నారా? అమ్మాల 22,000 అండి జత. జత 22,000 అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు. జత 22,000 అండి. జత 22,000. జత ఎంత చెప్పినారప్పా? 26,000. జత 26,000 అండి. రైతు అమ్మడానికి 26,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. గొర్రెల మేకల రైతు 25,000 అడుగుతాడనే ఇలా మంచి పని చేసినారులే. చెప్పినా కొనేవాళ్ళు కావచ్చు. బాగున్నారు కనుక్కున్నా ఉన్నాయి అమ్మేయండి. జత ఎంత చెప్పినారా? ఎంత చెప్పినారా? జత ఎంత చెప్పినారు స్వామి? 33,000. జత 33,000 అండి. 33,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 33,000 జత. జత 33,000. 30,000కి ఇచ్చేస్తా. 30,000కి అయితే ఇచ్చేస్తా. అమ్మేసినారా? కాదు అమ్మేసినారా? ఎంత తమ్మినారా? ఎంతతో అమ్మేసినారా? 11,200 అండి. 11,200తో అమ్మేశారు. చెప్పినారా? 24,000. అయ్యో రాలేదా? బాగా రావాల్సింది. బాగా క్వాలిటీ ఉంది. పిల్లలు బాగున్నాయి. ఎంత చెప్పినా లాస్ట్గా? 23,000 లాస్ట్. లాస్ట్కి అయితే 23,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. 23,000 చెప్పినాపా? ఎంత చెప్పినా? 26,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడండి. 26,000 అండి. 26,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. 26,000 అండి. 26,000.
ఎంత చెప్పినారు బా? 27.5 జత. జత 27.5తో చెప్పినారండి. బేరం అయితే జరుగుతుంది. రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. అంతే కదా, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు కదా, ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు రైతు. ఎంత చెప్పినా జత? 29.5 అండి. 29.5 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 29.5 అండి. 29.5 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. ఎంత చెప్పినా అన్నా? ఎంత చెప్పినారా? 24,000 అండి. 24,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 24,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. రెండు వ్యాపారం అయితే జరుగుతుంది. ఎంత చెప్పారా? ఎంత కొన్నారా? వ్యాపారం అయితే జరుగుతుందండి. చెప్పినారా? ఎంత చెప్పినాబ్బా? 28,000 అమ్మేసినారా? అడుగుతాడారా? 28,000. వాళ్ళు ఎంత అడుగుతాడారా? 25.5. మీరు చూపి సండిలోడా సమయం ఎంత అడుగుతాడారా? 25.5. నువ్వైతే ఎంత చెప్తాడా? నువ్వు ఎంత చెప్తాడా? 27.5. అచ్చా. ఎంత చెప్పానా? ఎంత చెప్పినారా? 41 చెప్తాను. 41. అచ్చా, బాగుండే. సరుకు అయితే బ్రహ్మాండంగా ఉంది. 41 అండి. కొనాలి అంతే. సూపర్గా సూపర్ పొట్టండి. సూపర్ పొట్టెల పేరే సూపర్ పొట్టెలా? వేరే సూపర్ పొట్టండి. సూపర్ పొట్టెల్లా పేరే సూపర్ పొట్టెల్లా. వేరే సూపర్ పొట్టండి. సూపర్ పొట్టెల్. ఎంత చెప్పినారా? ఎంత చెప్పినావా? ఎంత చెప్పినా? తల వచ్చి 17,000. 17,000. తల 17,000 అండి. ఒకటి 17,000. ఒకటి 17,000 అండి. ఒకటి 17,000. ఎంత చెప్పినారా? 2.35. జత 35,000 అండి. జత 35,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 35,000. జత 35,000 అండి. జత 35,000.